హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటి ధన ఎక్కడో అడవుల్లో వీడియో పెడుతున్నారు అని అనుకుంటున్నారా? కానీ కాదండి, ఇది జామ తోటలు అనమాట. ఇదైతే సీతాఫలం, చూసారా కాయలు కూడా ఉన్నాయి. సో మా ఊర్లో అయితే జామ తోట ఉందండి. బేసిక్గా ఈ తోటలో అయితే లేని ఫ్రూట్ అయితే లేదంటండి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయంట. ఇప్పుడు నేరేడు కాయల సీజన్ కదా, నేరేడు పళ్ళు కూడా వాళ్ళు మెయిన్ రోడ్ మీద పెట్టుకొని అమ్ముతారు. బట్ ఏంటంటే 2 days నుంచి నేరేడు పళ్ళు అమ్మట్లేదని నేను తోట అంకుల్కి కాల్ చేస్తే, మాకు కుదరక బయట పెట్టలేదమ్మా, లోపలికి వచ్చి కోసుకోండి అని చెప్తే నేను మా తమ్ముడైతే లోపలికి వెళ్ళామండి. నాకు అసలు ఆ తోట చూడగానే ఆనందానికి అవధులు లేవండి. నేను ఒక్కదాన్ని ఆనందిస్తే సరిపోదు కదా, నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ న్యాచురాలిటీని చూసి ఆనందపడాలి అని మీకోసం అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూసేసేయండి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు తోట అయితే ఎంత బాగుందో తెలుసా. ఇవన్నీ నేరేడుకాయల చెట్లే అండి. ఎంత బాగున్నాయో తెలుసా ఫ్రెండ్స్. నేరేడుకాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, వగరే లేవన్నమాట. చాలా అసలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క యాపిల్ తప్ప అన్నీ ఉన్నాయంట ఇక్కడైతే. ఇంకా మనకి చేతికి అందాయన్నమాట. అందకపోతే మనం చెట్టెక్కి కూడా కోసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా తమ్ముడు అయితే చెట్టెక్కి కోసుకున్నాడండి. ఊరికే కాదండి, డబ్బులు ఇచ్చి మేము తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు అమ్ముతారని చెప్పాను కదా, బట్ ఆ రోజు బయట పెట్టి అమ్మట్లేదు కాబట్టి వాళ్ళకు కుదరక మమ్మల్ని కోసుకోమన్నారు. మేము కోసుకొని కాటా వేసుకొని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామండి. చాలా న్యాచురల్గా పండిస్తామమ్మ మేము అని చెప్తున్నాడు అనమాట అంకుల్. ఇంకా మా తమ్ముడు అయితే నీకు కావాల్సినన్ని తిను అన్నాడు. బట్ మనకి తిండి మీద ధ్యాస ఎక్కడ పోతుందండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డ్ చేయాలి, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా నేచర్ అనేది ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేరేడుకాయల చెట్లు ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. మీకు అసలు నేరేడుకాయలు కనిపిస్తున్నాయో లేదో కానీ అన్ని చెట్లకైతే నేరేడుకాయలు ఉన్నాయండి. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా సీతాఫలము, నిమ్మ తోట, తర్వాత నేరేడు పళ్ళు, జాంపళ్ళు, సపోటా, దానిమ్మ, గోరంటాకు, ఇంకా తోటంతా తిరగలేదండి, నేరేడుకాయలు ఉన్న సైడే వచ్చేసామన్నమాట. అన్నీ ఉన్నాయని చెప్పారండి, లేనిదే లేదు. ఎంత హ్యాపీ అనిపించిందో ఫ్రెండ్స్. ఇప్పుడున్న బిజీగా హడావుడి లైఫ్లో అయితే ఇలాంటి చోట హౌస్ ఉంటే హ్యాపీగా 100 years అయితే బతికేసేయచ్చు ఈ వాతావరణానికి అని అనిపించింది ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారండి? చూసారా, ఇక్కడైతే మేము హ్యాపీగా నేరేడు పళ్ళు అయితే కోసేసుకుంటున్నాం అనమాట. ఇంకా మేము చాలాసేపటికి రాకపోయేసరికి ఓనర్ అంకుల్ కూడా వచ్చేసారు, కోసుకుంటున్నారా అని.